హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే హిందీ మోడల్ పేపర్స్ అయితే చెప్తున్నాం. ప్రీవియస్ వీడియోలో అయితే పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ గురించి చెప్పాం కదా. అలాగే ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో రిఫర్ చేయండి. ఈరోజు అయితే హిందీ పబ్లిక్లో ఎక్కువసార్లు పడిన క్వశ్చన్స్ అయితే మోడల్ పేపర్ కింద తయారు చేసి మీరైతే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ రివైజ్ చేసి ఉంటారు. అందుకు ఇప్పుడు ఈ మోడల్ పేపర్స్ కూడా రివైజ్ చేస్తే మీకు చాలా వరకు ఇంకా కవర్ అయ్యి ఎగ్జామ్ అయితే బాగా రాయగలరు ఫ్రెండ్స్. ఇవి ప్రాక్టీస్ అవ్వడం వల్ల అయితే మనకైతే చాలా యూజెస్ ఉన్నాయి. ఇవి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల అయితే స్లో లర్నర్స్ కూడా పాస్ అయిపోతారు స్టూడెంట్స్. ఇప్పుడైతే మనం మోడల్ పేపర్స్ అయితే చూద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. మనకైతే బ్లూ ప్రింట్ కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి 1 to 12 క్వశ్చన్స్ అయితే బిట్ పేపర్ ఉంటుంది. అందులో ఫస్ట్ తస్సం తద్భవ ఉంటుంది. తర్వాత అయితే కారక్ అలాగా గ్రామర్ పార్ట్ అంతా 1 to 12 అయితే ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత అయితే 13th క్వశ్చన్ నుంచి 16th క్వశ్చన్ వరకు అయితే మనకైతే పారాగ్రాఫ్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవి అయితే చాలా ఈజీ, చాలా వరకు వీటి నుంచి ఎక్కువ మనం స్కోర్ చేయొచ్చు. 17th క్వశ్చన్ అయితే మనకైతే కౌపరిచయం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కౌపరిచయం కూడా ఈజీయే. ఒక 3 or 4 ఇంపార్టెంట్గా ఉంటాయి, అవి అయితే ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈ గ్రాండ్ టెస్ట్ నేను మొత్తం అయితే 5 గ్రాండ్ టెస్ట్స్ పెట్టాను. అందులో ఎక్కువగా వచ్చిన కౌపరిచయాలు చూసుకుంటే చాలు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఈ 17th క్వశ్చన్లో అయితే 2 కౌపరిచయాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఏ ఒకటి వచ్చినా ఈజీగా రాసేయచ్చు. ఈ 17th క్వశ్చన్ తర్వాత 18th క్వశ్చన్ కూడా కౌపరిచయమే ఫ్రెండ్స్. పారాగ్రాఫ్ కింద ఇస్తాడు. అందులో అయితే పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి, బ్లాంక్స్ రూపంలో ఇస్తాడు. అవి రాసి ఈజీగా వస్తాయి. ఈ 5 మార్క్స్ అయితే ఎంత స్లో లర్నర్కైనా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత థర్డ్ రామంలో అయితే మనకి 19th క్వశ్చన్ అయితే ఫస్ట్ లెసన్ నుంచి పోయం కంప్లీట్ చేయమని ఇస్తాడు ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ 4 పద్యాలు చూసుకుంటే మనకి ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంది. తర్వాత 20 నుంచి 26 వరకు అయితే క్వశ్చన్ ఆన్సర్సే ఫ్రెండ్స్. అవన్నీ బాగా చూసుకోవాలి. తర్వాత 4th రామంలో అయితే మనకి సారాంశ లేదా బిగ్ క్వశ్చన్స్ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. ఇవైతే పద్య భాగం నుంచి ఒకటి, గద్య భాగం నుంచి ఒకటి ఇస్తాడు. తర్వాత 5th రామంలో అయితే మనకి నిబంధ పత్ర ఇస్తాడు. నిబంధ అయితే ఒక 5 ఇస్తాడు. ఆ 5లో ఒకటి రాస్తే చాలు. పత్ర అయితే మనకి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి పత్ర ఈజీగా రాసేయచ్చు ఫ్రెండ్స్. నేనైతే పీడిఎఫ్ని అయితే స్లోగా స్క్రోల్ చేస్తాను ఫ్రెండ్స్. చూసుకోండి. మీకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ ఛానల్లో మీకు 10th నుంచి బీటెక్ వరకు కావాల్సిన సిలబస్ ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా కావాలంటే ఈ ఛానల్లో అయితే మేము అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. టెన్త్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయితే సరిపోదు ఫ్రెండ్స్. మనం అయితే పేపర్ ప్రజెంటేషన్ కూడా నీట్గా చేయాలి. పేపర్ ప్రజెంటేషన్ నీట్గా చేయడం వల్ల అయితే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వచ్చి వారు బాగా కరెక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కువ స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పేపర్ ఆల్మోస్ట్ ఈజీగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కీ అని కామెంట్స్లో పోస్ట్ చేస్తే నేను వీటికి కీ అయితే పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. అలాగే మిగతా మోడల్ పేపర్స్ కూడా పెడతాను నేను. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం వల్ల అయితే మనకి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే నేను 2 డేస్కి అలాగా పెడతాను ఫ్రెండ్స్. ఇవి చేయడం వల్ల అయితే 90% స్కోర్ చేయొచ్చు మనం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా, అప్పుడు వారికి కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మేమైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాం. దానికి కూడా జాయిన్ అవ్వండి మీరు.
ఈ వీడియోని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్. బాయ్.